ఏమైందిరా ఇద్దరు అలా ఉన్నారు? ఏమైందిరా కోటి? ఏమైందా? వారిని అడుగు ఏమైందో. మళ్ళీ ఏం చేసావురా? ఇంకా సిగ్గు లేకుండా టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? వారినే అడుగు. ఎప్పుడు చెప్తుంటావుగా చిన్నోడు చాలా గొప్పోడవుతాడని. సిగరెట్లు కాలుస్తూ రోడ్డు మీద అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అంత గొప్పోడయ్యాడు వాడు. అవును, ఇప్పుడు ఏమంటావు? నా లైఫ్ నా ఇష్టం, నీకెందుకు? నాకెందుకా? నువ్వు తింటున్న తిండి, నువ్వు కట్టుకున్న బట్ట, నువ్వు ఉంటున్న ఇల్లు అన్నీ నావే. అవును, సంసం తిండి సంసం బట్ట. అవును, నాకు ఒక డౌటే. నీకున్న పిసాదానానికి గాలైనా సరిగ్గా పీల్చుకుంటున్నావా లేదా సగం సగం పీల్చుకొని ముక్కు మూసుకుంటున్నావా? ఇదంతా కాదే, అది నా లైఫ్ నా ఇష్టం. నువ్వు ఒక తల్లివి కాదు, ఒక తండ్రివి కాదు. నీ లైఫ్ అయితే బయటికి వెళ్ళి నువ్వే బతుకు, సంపాదించుకో. దేంతోనైనా తిరుగుతావో, తాగుతావో, తందనాలు ఆడతావో నీ ఇష్టం. ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను సిగరెట్ తాగుతున్నానా లేదా అమ్మాయితో ఉన్నానా? ఓ, నువ్వు కూడా ఒక అమ్మాయిని వెనకలేసుకో తిరుగుతున్నావు కదా? అప్పు గురించి ఒక్క మాటన్నా మాట్లాడేవనుకో చంపేస్తా. ఓ బయటికి. ఒరే కోటి, ఎక్కడికి వెళ్తాడ్రా? వదిలేరా. వెళ్తాను. ఈయన చేత్తో దెబ్బలు తిన్న కర్మ నాకు పట్లే. ఇలాంటి పిస్టల్ కొట్టు ఇంట్లో ఉన్నాడు కంటే రోడ్డు మీద ఉన్నాడు బెటర్. ఛీ! అరే లక్కీ, ఆగరా ఆగరా లక్కీ. అవును, సంసం తిండి సంసం బట్ట. అవును, నాకు ఒక డౌటే. నీకున్న పిసాదానానికి గాలైనా సరిగ్గా పీల్చుకుంటున్నావా? కోటి, అయినా నువ్వు అలా అరవాల్సింది కాదురా. ఏదో తెలిసి తెలియని వయసురా. పెద్దోడివి, నువ్వే కొంచెం కోపం తగ్గించుకొని చెప్పాలి వాడికి. రే కోటి, ఏంటి నాన్న కన్నీళ్ళు? చిన్నప్పటి నుంచి వాడినెంతో ప్రేమగా పెంచాను. అమ్మ చనిపోయింది. బాధ్యతగా ఉండాల్సిన తండ్రి తాగుడికి బానిసయ్యాడు. తాగి పడిపోతే నిన్ను, అమ్మా అమ్మా అని ఏడ్చి పడిపోతే వాడిని ఓదారుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను పిసినారిని, అవును నిజమే. నా కుటుంబం కోసం, నా తండ్రి కోసం, నా తమ్ముడు కోసం ఎవరు ఏమనుకున్నా, ఫ్రెండ్స్, ఆఫీస్లో, బయట ఎంత హేళనగా చూసినా నేను బాధపడలేదు. ఈరోజు నా ఇంట్లో వాళ్ళే నన్ను చులకనగా చేసి మాట్లాడుతుంటే
కన్నీళ్ళు ఆగటం లేదు నాన్న. ఏడవకు నాన్న, ఏడవకు. తండ్రిగా నా బాధ్యత నేను కరెక్ట్గా చేసింటే నీకు ఈరోజు గతి పట్టేది కాదు. నువ్వు అందరిలాగా హ్యాపీగా ఉండేవాడివి. అమ్మా, చికెన్ కర్రీ బాగుందా? ఛీ, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. దొరగారు పౌరుషానికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టో. అలా చికెన్ షాప్కి వెళ్ళి కష్టపడి 50 రూపాయలు బేరమాడి చికెన్ తీసుకొచ్చింది నేను. ఈ చికెన్ నాది, ఎవరికి? హలో, కంగ్రాచులేషన్ మామా, నువ్వు ఈరోజు ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే. ఏమైందిరా? ఏమవడమేంద్రా, నీకు ప్రమోషన్ వచ్చిందిరా. 10,000 ఇంక్రిమెంట్ పెంచారు. అవునా? నిజమా? మామా, మరి నా పార్టీ? ఆగు, ఆఫీస్కి వస్తానుగా, చూద్దాం. ఈ విషయం అర్జెంటుగా ఎవరికి చెప్పాలి? అప్పు గారు చెప్తాం. ఇప్పుడే చెప్తా. హలో హలో, అప్పు గారు. ఏంటి కోటి గారు, ఇంత అర్లీ మార్నింగ్ గుర్తొచ్చానా? 10,000 ప్రమోషన్ వచ్చిందండి. అబ్బో, అయితే కోటి గారు భూమి మీద నిలబడరుగా? ఏంది మామా పార్టీ అని చెప్పి ఇక్కడ రమ్మన్నావు? చెప్తారా? కూర్చో. నీకోసం పార్సెల్ తెచ్చాను. ఏదో అయ్యేలానే ఉంది ఈరోజు నువ్వు పార్టీ ఇవ్వటం, అది కూడా బయట కొని. ఏముంది? తీ చికెనా, మటనా, ఫిషా? ఇది పట్టుకో, చెప్తా. అరే ఏంట్రా ఇది, ప్రసాదంలా పెడుతున్నావు? చెప్తా. తిను, పండగ చేసుకో. పార్టీ అదిరిపోయింది కదా, తిను. ఏందిరా ఇది? తినరా? పిసినారితనంలో కోటను మించిపోయావు కదరా. 10,000 ఇంక్రిమెంట్ పెరిగితే 200 ఖర్చు పెట్టడానికి ఏమవుతారా నీకు? చెప్తా. ఇటు చూడు. ఏంది ఇది ఇలా? సగం అడ్వాన్స్ కూడా ఇచ్చేసా. 6 monthsలో పూర్తయిపోతుంది. నీకు ఈ ఇంటి పిచ్చేంట్రా బాబు. తినరా, తిను. ఏముంది తినడానికి చెప్పు. ఏదో ఒకట్లే, అసలుకే ఆకలి అవుతుంది. ఏంటిది కోటి గారు? మన ఇల్లండి. అబ్బో, బాగుందండి. ఎంత? జీవితమంతా దీనికోసం ఇన్నాళ్ళు కష్టపడ్డానండి. అయినా సొంతిల్లుంటే ఆ ఫీలే వేరు. అయినా ఎందుకు కోటి గారు అసలు మీకు ఇల్లంటే అంత ఇష్టం? నాకప్పుడు 17 ఏళ్ళండి. అమ్మ చనిపోయింది. బాడీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. పెట్టిన 15 నిమిషాలకే ఇంటి వనరు వచ్చి, బాబు త్వరగా తీసేయండమ్మా, ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. ఓ పక్కన నాన్న తాగి పడిపోయారు. బంధువులెవరూ రాలేదు. తమ్ముడు చిన్న పిల్లాడండి. ఏం చెయ్యాలో తెలియని వయసు నాది. అమ్మ చనిపోయిన 30 నిమిషాల్లోనే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఒకటే మాట, వీడికి ఇల్లు లేదు అని. చస్తే రోడ్డు మీదే పెట్టాలి అన్నారు. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఎలాగైనా ఏమైనా, తిన్నా తినకపోయినా ఏం చేసైనా సరే ఒక్క ఇల్లు
సంపాదించుకోవాలి అని. అయ్యో, మీరెందుకండి బాధపడుతున్నారు? అదంతా జరిగిపోయింది, అంతా సెట్టు. జాబ్లో ఇంక్రిమెంటు, కొత్త ఇల్లు, ఇవాళ రేపో తమ్ముడికి కూడా జాబ్ వస్తుంది. అదిరిందయ్య కోటీశ్వరరావు. పేర్లో ఉన్న కోటి ఇంట్లోకి వచ్చేసినట్టుంది. మరి నెక్స్ట్ ఏంటి? అదే అప్పు గారు, మీ ఇంట్లో మాట్లాడదామని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఓకే, నేను మాట్లాడతా నాన్నతోటి. ఏంటి పంతులమ్మ గుమ్మం వైపు పడిపడి చూస్తుంది? నీకెందుకే ముసలి? వినపడలా. నీకెందుకే ముసలి? మా నాన్న కోసం చూస్తున్నా. అబ్బా, ఎందుకే అలా అరుస్తున్నావు? నాకేమైనా చెవుడా? ఏమైందప్పు? ఏం లేదు నాన్న, మీతో కొద్దిగా మాట్లాడాలి. నాన్న, అది అది చెప్పమ్మా. ఆ కోటేశ్వర గురించేగా? నాకు తెలుసమ్మా, నువ్వే చెప్తావులే అని వెయిట్ చేస్తున్నాను. నేను విన్నాను, అబ్బాయి మంచివాడు, కష్టజీవి, ఎలాంటి దురలవాట్లు లేవంట. కానీ కొంచెం పిసినారని విన్నానరా. అలాంటి పిసినార వాడితో నువ్వు ఉండగలవా? పిసినారని మీరంటున్నారు, కానీ తనది జాగ్రత్త బాధ్యత నాన్న. తండ్రి తమ్ముణ్ణి అమ్మలా చూసుకుంటున్నాడు. కుటుంబం విలువ తెలిసినవాడు. భార్య విలువ తగ్గించడు నానా. సరేరా, అమ్మాయి అంతలా చెప్తుంది కదా, ఒకసారి వెళ్ళి చూసిరా. సరే, మాట్లాడదామమ్మా. అవునే ముసలి, నీకు వినపడదు కదా, మా మాటలన్నీ ఎలా వినపడిని? వినపడలా? అల్లరి పిల్ల. అదండి బావగారు, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ఆడపిల్ల తండ్రిగా నేనే వచ్చి మీతో మాట్లాడుతున్నాను. నాదేముందండి, ఇంటికి పెద్ద నేనే గాని అంతా మావాడే, అంతా వాళ్ళిద్దరిష్టం. మరి కట్న కానుకలు అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు, ఉన్నదంతా తనకే. అంతా మీ ఇష్టం బావగారు. అప్పుగారు మీకు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నాకు వచ్చే శాలరీ 25,000, ఫస్ట్కి రెంట్ 7,000, ఈఎంఐ 6,000, కూరగాయలకి 500, కిరాణా ఖర్చులకు 1,000 రూపాయలు, పోతే మిగిలేది 5,000. అందులోనే నెలవారీ ఖర్చులు 3,000. తర్వాత చెప్తాను, ఓకేనా? నాకు తెలుసు బాబు, నాకు సంపాదన ముఖ్యం కాదు, క్యారెక్టరే ముఖ్యం. మా అమ్మాయి ఇష్టపడింది, ఆ ఒక్క క్వాలిఫికేషన్ చాలు. మరి మీకు ఓకే అంటే వచ్చే ఆదివారమే బాగుంది, ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఈ శుక్రవారం కూడా బానే ఉందండి. బాబుకి చాలా తొందరగా ఉన్నట్టుంది. ఎంగేజ్మెంట్ కూడా చాలా సింపుల్ గా చేసుకుందాం, మన 2 కుటుంబాలతోనే, అది కూడా ఇంట్లోనే. ఖర్చుల గురించి నువ్వేం బాధపడకబ్బాయి, అంతా నేను చూసుకుంటాను. అయ్యో, ఖర్చు గురించి కాదండి, అనవసరమైన ఆడంబరం ఎందుకని నాకు ఇష్టం ఉండదు. అబ్బో, కాబోయేవాణ్ణి బాగానే సమర్థిస్తుంది కోడలి పిల్ల. సరే బావగారు, మేం బయలుదేరుతాము. అలాగే బావగారు, బాయ్. అవునరా, సండే ఎందుకు వద్దన్నావు? ఆ రోజు మీ ఇద్దరికి సెలవే కదా? ఆదివారం ఆఫీస్కి సెలవు, మా ఇద్దరితో పాటు అందరూ వస్తారు. ఎందుకు నాన్న అనవసరమైన ఖర్చు? పిసినారు నా కొడుక. కాలం వేగంగా గడిచిపోయిందమ్మా.
కానీ నువ్వు పంచిన తల్లి ప్రేమ ఇక్కడే ఆగిపోయింది. నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నీతో పంచుకోవడానికి ఇక్కడికే వస్తానమ్మా. ఈరోజు మాత్రం బాధతో కాదమ్మా, సంతోషంతో నీ దగ్గరికి వచ్చాను. నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. మన సొంతింటి కల కూడా త్వరలోనే నెరవేరబోతోంది. ఈ ప్రపంచంలో నువ్వు పంచిన ప్రేమ నాకు మళ్ళీ దొరికిందమ్మా. అందుకే నాకంటే సంతోషంగా ఇంకా ఎవ్వరూ లేరు అనిపిస్తుంది. ఏంట్రా ఈ టైంలో ఇక్కడ కూర్చోబెట్టావు? ఆ కవర్లో ఏంటి? రే కొంపదీసి మాతో చేతబడి చేయించడం లేదుగా? చెప్తారా? వద్దురా, మా అమ్మకి నేను ఒక్కొనేరా. ఆగరా, ఇదిగో 10 ఏళ్ళ నా కళ, సొంత ఇల్లు, జాబ్లో ప్రమోషన్, నచ్చిన అమ్మాయితో పెళ్ళి. చాలా సంతోషంగా ఉందిరా. లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టుంది. నా బాధలో నా సంతోషంలో మీరే కదా నాకు తోడుగా ఉంది. అందుకే మీతో ఒక చిన్న పార్టీ చేసుకుందామని. అమ్మో పార్టీయా? ఆ సింగిల్ పీస్ చికెన్ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. కూర్చోరా, కూర్చోమంటున్నానా? ఇదిగో ఫుడ్డు. అరే ఏమైందిరా చెప్పరా. లేవురా. ఇదిగో బాటిలు. కలయ నిజమా ఈ రాత్రి కోటి మాయా. మామ నిజం చెప్పు, నీకు ఎవరో పార్టీ ఇస్తా తీసుకొచ్చి మాకు ఇస్తున్నావు కదా? లేదురా, ఇదంతా నా సొంతంగా నా డబ్బులతో ఇస్తున్నా. ఎంజాయ్. మామ నువ్వు పార్టీ ఇస్తానందుకైనా సెలబ్రేట్ చేసుకోవాలి. పోసే అందరికి పోసే. 1 2 3 4. ఓహో సారీ. ఈ సినిమా పెద్దవాళ్ళకి మాత్రమే. ఈ కూల్ డ్రింక్ నీకే, తీసుకో. ఈరోజు నీకు అరగదురా. ఓకే. హే అను బేబీ. ఏంట్రోయ్ టోన్ చేంజ్ అయింది, తాగుతున్నావా? నీకొక విషయం చెప్పన్నా, ఈరోజు మా అన్నయ్య మొత్తం అందరికి పార్టీ ఇచ్చారు. అబ్బో, అయితే మీ ధర్మరాజు ఇప్పుడు కుబేరుడయ్యాడన్నమాట. ఎస్, మా అన్నయ్య ఆల్వేస్ గ్రేట్. ఓకే గాని రేపు నా బర్త్డే, నీకు గుర్తుందా? అరే నా అను బేబీ బర్త్డే నేను మర్చిపోతానా? చూడు రేపు ఎలా సెలబ్రేట్ చేస్తాను. రే లక్కీ, రారా తిందాం. ఆకలేస్తోందిరా. అన్నయ్య వస్తున్నా, మళ్ళీ చేస్తాను బేబీ, బుచ్చుకో. నాన్నారు, ఇదిగోండి ఆరండి. తర్వాత ఇదిగో నాన్నలకి, ఇది అమ్మ ముద్ద. ఇది అమ్మ ముద్దరా, ఇది నా ముద్ద. ఇది నాన్న ముద్దరా. మరి నా ముద్ద? అబ్బచ్చి నాకు ఇక్కడ ముద్ద వద్దు. వెళ్ళిపోతారా నేను? రే ఉండరా, పర్లేదు నాన్న, వాడు కూడా మన ఫ్యామిలీయే. నువ్వు పట్టరా. కర్ర ముద్ద బాగాలేదు.
కష్టాలన్నీ తీరిపోయాయి నాన్న. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాన్నోయ్. రేపు మార్నింగ్ ఇంటికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కోసం వస్తారు. బీరువాలో ఒక 20,000 పెట్టాను, ఇచ్చాయి. ఆ, అలాగే నాన్న. అను బేబే అను బేబే. ఏయ్, బీరువాలోంచి 5,000 తీసావా? 5,000? ఏ 5,000? ఇంటి ఈఎంఐ కోసం పెట్టిన 20,000లోంచి 5,000 తీసావా అని అడుగుతున్నాను. రేయ్, తీస్తే చెప్పరా నాన్న. బర్త్డే కోసం 5,000 తీశాను. ఎంత పని చేసావురా? ఎందుకురా ఇలా తయారవుతున్నావు? అయినా వాడు నీకేం తక్కువ చేశాడ్రా? పగలనక రాత్రనక మన కోసమే కష్టపడుతున్నాడు కదరా. నీకోసం ఎంతగానో ఆలోచిస్తున్నాడు. వాడి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించవా? అయినా ఆ రోజు మీ అమ్మతో పాటు నువ్వు కూడా పోవలసిందిరా. అరే నాన్న కోటి, నాన్న కోటి తలుపు తీరా, నాన్న కోటి తలుపు తీరా. అరే చూడరా, అన్నయ్య తలుపు తీయట్లేదురా.